అన్న నమస్తే. నమస్తే. 80 రోజులు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. సాధించింది ఏంటంటారు అసలుకి? ఇప్పుడు పేదవాడికి అన్నం తక్కువ డబ్బులతో అన్నం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్, ఇది నిరుపేదలందరికీ కూడా చాలా మంచి పథకం. నిరుపేదలు ఏముందిలే, అందరూ ఆ టయానికి పోయి అందుబాటులో లేని వాళ్ళు అందరూ కూడా 5 రూపాయలతో భోజనం చేస్తున్నారు. ఇది బ్రహ్మాండంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా చాలా మంచి పని అని కొనియాడుతున్నారు దాన్ని. అంటే అన్నా క్యాంటీన్ ఒకటేనా, ఇంకేం చేయలేకపోయారంటారు ఈ కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం ఇప్పుడు అన్నా క్యాంటీన్తో పాటు మరి ప్రాజెక్టుల పరిశీలన కానీ రాష్ట్రాన్ని మొత్తం పరిశీలిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరిగింది, గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి గందరగోళాలు ఏమేమి ఉన్నాయి ఒక్కొక్కటి తీస్తున్నారుగా. ఒక్కొక్కటి తీసి పరిశీలించి దాని మీద చర్యలు తీసుకుంటూ ఉండారు. మరి పెన్షన్ బాగానే ఇచ్చామన్న ముసలోళ్ళకి పెన్షను ఎంతైతే ఇస్తానంటే అంత మొత్తం ఇచ్చేశారు. అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఇంకో 70 క్యాంటీన్లు త్వరలోనే మళ్ళీ ఓపెన్ చేస్తామంటున్నారు. అదేవిధంగా పథకాలు ఒక్కొక్కటిగా ఆయన చెప్పినటువంటి సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాజధాని అమరావతిలో 30 కోట్ల బడ్జెట్ తోటి మొత్తం చెట్లు మొత్తం పీకిచ్చి సైట్ మొత్తం సదరాలు చేసి రాళ్ళు బాతిచ్చి ఎవరి ప్లాట్లో వాళ్ళకి త్వరలోనే అప్పచెబుతారు. ఆ తర్వాత అదొక మంచి పని అన్నమాట. అంటే జంగిల్ క్లియరెన్స్కే 30 కోట్లు అయినాయి అంటే కనుక ఇక రాష్ట్ర రాజధాని పూర్తి కావాలంటే ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు అవుతాయి అనే మాట అయితే అంటున్నారు కదన్న. మరి దానికి మొత్తం కూడా బడ్జెట్ దాంట్లోనే ఉంది. అది జీరో బడ్జెట్. 10,000 ఎకరాలు ఉంది అందులో రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి. త్వరలోనే గజం ₹1,00,000 అయింది. అది దాదాపుగా 15-20 లక్షల కోట్లు దాంట్లో నుంచే వస్తాయి. ఆయన చెప్పిన సంక్షేమ పథకాలు కానీ ఈ 5 సంవత్సరాల బడ్జెట్ కానీ మొత్తం కూడా రాజధానిలో నుంచే బయటకు వస్తుంది. ఆయన యొక్క బ్రెయిన్ అద్భుతమైనటువంటి బ్రెయిన్ అది. ఆయన ఎక్కడుంటే అక్కడ సంపద సృష్టించబడుద్ది. ప్రజలు మొత్తం కూడా ఆయన ఆస్వాదిస్తున్నారు ప్రశాంతంగా. ఆయనే మీరు కదిలికుండా ఉంటే చాలు. ఒకసారి ఢిల్లీ పోయి గందరగోళం చేసి ఆయన అజ్జేయట్లా ఈయన ఇచ్చేయట్లా, రాష్ట్రంలో అది లేదు ఇది లేదు, మీరు చేసిన గందరగోళాల వల్ల రాష్ట్రం అబాస్పాలు కావడం తప్పితే రెండోది లేదు. అందుకని మీరేం కదిలేయొద్దు. మీరు ప్రశాంతంగా 2 సంవత్సరాల పాటు చూడండి ఆయన ఏం చేస్తాడో. ఆ తర్వాత రాండి మీడియా ముందుకి. అంటే సంపద సృష్టించడం పక్కన పెట్టి మా మీద దాడులు చేయడానికే టైం సరిపోతుంది చంద్రబాబు నాయుడికి అనే మాట అయితే అంటున్నారు కదన్న. మరి వైసీపీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు అసలు దాడులు అంటూ చేస్తే వైసీపీ నాయకులు ప్రతీకార చర్య ఆయన జీన్స్లో లేదు. చంద్రబాబు నాయుడు గారి జీన్స్లో కక్ష సాధింపు అనేది ఆయనలో కనుక్కుంటే వైసీపీ పార్టీ ఉండదు. అసలు వైసీపీ నాయకులు ఉండరు. కక్ష సాధింపు అనేది ఆ జీన్స్లో లేదు. రెడ్ బుక్ అని రాసుకున్నాడు తప్పితే దాన్ని వాళ్ళు అమలు చేయలేరు. వాళ్ళు ఆయన ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిండు ఒకసారి, మనుషులు చంపే రాజకీయ నాయకులు అయ్యాలా. ఆ రాజకీయ నాయకుల మధ్య కోడిని కోతుంటే చూడలేడు ఈ చంద్రబాబు నాయుడు. ఈయన ఏముంటాడో, ఈయన చేయలేడు ఈ రాజకీయాన్ని అని చెప్పడం జరిగింది. అలాంటి సాత్విక లక్షణాలు, మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి అభివృద్ధి తప్పితే అతనికి రెండో తెలియదు. అలాంటి వ్యక్తి గురించి వీళ్ళు ప్రతీకారం తీర్చుకుంటుండో, పగ పెంచుకుంటుండో, గందరగోళం చేస్తుండో అని మాట్లాడుతున్నారు. అది ఆయనలో లేదు. ఆ విధంగా ఆలోచించాల్సిన పని లేదు. అందరనే సమభావంతో చూసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అసలు ఏం లేదు, మా మీద ఇంత దారుణాలు జరుగుతున్నాయి, 36 మందిని చంపేశారు, రాష్ట్రపతి పాలన పెట్టేయాల్సిందే రాష్ట్రంలో అనే మాట అయితే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అసలు అక్కడ ఢిల్లీలోనే మీడియా వాళ్ళు అడిగారు 36 మందో 31 మందో ఆ లిస్ట్ ఇవ్వయా అని. ఆ తర్వాత అసెంబ్లీలో టీడీపీ నాయకులు అడిగారు ఆ లిస్ట్ ఇవ్వమని. లిస్ట్ ఇస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారుగా. అసలు ఏం మాట్లాడాలనో నీకు తెలియదు. ఇక్కడ జరిగింది 1, 2 జరిగినాయి. అవి కూడా మీ పార్టీలో వాళ్ళ వినకొండలో జరిగింది. అప్పటికప్పుడు ఈ పార్టీలోకి వచ్చారు. వాళ్ళ గురించి మీరు ఏదో పెద్ద గందరగోళం చేస్తే రాష్ట్ర పరువు పోవడం తప్పితే రెండోది లేదు. నువ్వు మాట్లాడినవంటే రాష్ట్ర పరువు తీయడానికే మాట్లాడుతావు తప్పితే రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడుతో పాటు సహకరించు ప్రతిపక్ష నేతగా. వాళ్ళు పెట్టిన బిల్లులు మంచివి కాకపోతే ఆ బిల్లులో పలాంది తప్పు ఉంది, పలాంది సవరించమని చెప్పు. దానికి ఉపయోగించు నీ బ్రెయిన్ని, నీ తెలివితేటలని. రాష్ట్ర పరువు తీయడానికి ఉపయోగించొద్దని చెప్తా ఉన్నాం. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక ప్రధానంగా
ఆయన పదే పదే చాలా గట్టిగా చెబుతుంది రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు చాలా గట్టిగా అయితే మాట్లాడుతున్నారు. మరి మేము అధికారంలోకి వస్తే కనుక మా కార్యకర్తలు నా మాట వినరు, నేను ఆ రోజు ఆపరు, ఇంతకు మించి ప్రతీకారం తీర్చుకుంటారని చెప్పి ఇప్పుడే సవాల్ చేస్తున్నారు కదా. మరి అసలు ఒక్క కార్యకర్త అయినా ఎక్కడైనా మాట్లాడండి చూసుకోండి. ఒక్క టీవీ లేదు, ఒక్క కార్యకర్త లేదు. మొత్తం సాక్షి టీవీ ఆ నాయకులు 2-3 తప్పితే మాట్లాడిన వాళ్ళు లేరు ఈ రాష్ట్రంలో. వాళ్ళు మాట్లాడేది మొత్తం కూడా గందరగోళం తప్పితే జరిగేది కాదు. అసలు జరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని వైసీపీ వాళ్ళు మాట్లాడరు. అసలు మీరు జరిగిపోయిన రికార్డులు, పాత రికార్డులు తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, వైసీపీ మినిస్టర్లు మాట్లాడినా, వాళ్ళు మాట్లాడిన దానికి సమాజంలో జరిగేదానికి పొంతన ఉండదు, సంబంధం ఉండదు. ఇక్కడ ఒకటి జరిగితే వాళ్ళు ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అది వాళ్ళ నైజం. ఆ పార్టీ పుట్టుక, ఆ పార్టీ నైజమే అది. దాన్ని మార్చలేము ఎవరు. 2029 విషయం ఇప్పుడే ఆయన అంత కొండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు అంటే కనుక దాన్ని ఎలా చూడాలంటే అసలు రెచ్చగొట్టే విధానం అనుకోవాలంటారా, లేదంటే మేము చేస్తాం మీకు చేతకట్టలేదు అనే మాట అయితే అనుకోవాలంటారా? అతను ఆ విధంగా మాట్లాడే ఆ 11 సీట్లకు పరిమితమైంది. తిక్కలుగా ఏది పడితే అది మీడియాలో మాట్లాడితే జనం పిచ్చోళ్ళు కాదు వినటానికి. జనం వాళ్ళు మాట్లాడే మాటలో ఆయన నడవడిక, ఆయన హావభావాలు అన్నీ చూస్తూ ఉంటారు. ఆయనే కాదు, ఈ పేరున్నానే వీళ్ళందరూ మీడియాలో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. వచ్చి ప్రభుత్వం డొల్ల ప్రభుత్వం, ఏమీ లేదు, అది లేదు, ఇది లేదని. గత 5 ఏళ్ళుగా ఏం పీకారు? పీకిందేందో సమాజం చూసిందిగా, చూసి 11 సీట్లు ఇచ్చిందిగా. ఉండండి, కాముగా ఉండండి. రాష్ట్రాన్ని ఘాట్లో పెడతాడు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు మొత్తం తీసుకొస్తాడు, రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తాడు, సంక్షేమ పథకాలు కూడా అన్నీ అమలు చేస్తాడు. కొన్ని 1-6 అమలు చేయలేకపోయినా జనం దాన్ని ద్వేషించరు, ఆయన అభినందిస్తారు తప్పితే ద్వేషించరు. ఎందుకంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు మీరు. ఆ రాష్ట్రాన్ని ఘాట్లో పెట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవడానికి 1-6 ఇబ్బందుల్లో సంక్షేమ పథకాలు 1-6 చేయలేకపోయినా ఎవరో దాన్ని హేళన చేయరు, ఎవరో దాని గురించి మాట్లాడరు. చంద్రబాబు గారు ఏది చేస్తాడో అది కరెక్ట్ అని సమాజం నమ్ముద్ది, సమాజం వింటది. అంటే ఇది అయ్యే పనే అంటారా? చంద్రబాబు నాయుడు గారికి మొన్న అసెంబ్లీ సాక్షిగా ఆయన అన్నారు, అరే ఈ సూపర్ 6 పథకాలు చూస్తే భయం వేస్తుంది ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి చూస్తే అని ఆయన అనగానే మరి వైసీపీ నాయకులు అంటున్నారు అప్పుడే మడమ తిప్పేశారు మరి చంద్రబాబు నాయుడు గారు అని అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? చూడాలి మరి, అది పరిస్థితి చూస్తే కష్టమే. కైనా ప్రయత్నం, ఈ ప్రయత్నంలో ఇప్పుడు 10 రూపాయలు ఇస్తానన్నది ఒక 6 రూపాయలు 7 రూపాయలు ఇచ్చిండు అనుకోండి, బాగా చేసిండు అనుకోవడం తప్పితే అది చేయలేదు, ఇది చేయలేదు. రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? లోటు బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో సర్వనాశనం చేసిండు ఈ రాష్ట్రాన్ని. రెవెన్యూ డెవలప్మెంట్ చేయడానికి ఒక్కటి కంపెనీ తీసుకొచ్చానని కానీ ఈ విధంగా రెవెన్యూ అభివృద్ధి అయింది అనే పదం ఎక్కడన్నా ఉందా? లేదు. ఆయన ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి అది తప్పు ఇది తప్పు అని మాట్లాడుతున్నాడు. మన చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసిన కంపెనీలన్నీ నేను తెచ్చినాయి అని చెబుతున్నాడు మరి గుడివాడ అమర్నాథ్. అవును, చెబుతాడు, అన్నీ చెబుతాడు ఆయన. అన్నీ తెస్తే 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? మాకు చెప్పుకోవడం జాతక లేదు, మాకు ప్రచారం లేదు అంటున్నాడు. ఏమీ లేదు, చేసింది ఏమీ లేదు. బట్టలను నొక్కారు, ఎక్కడెక్కడ ఆస్తులు మొత్తం తాకట్లు పెట్టి డబ్బు తీసుకొచ్చారు, బట్టలను నొక్కడానికి ఉపయోగపెట్టారు. దానివల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది తప్పితే రాష్ట్రానికి ఎలాంటి, రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు రోజుకు 1000 రూపాయలు కూలికి పోతే వస్తున్నాయి, వాడికి 10,000 వచ్చినాయి సంవత్సరం మొత్తం మీద. దేనికి ఉపయోగపెడతాడు? అధర్మంగా లేకపోతే అక్రమంగా వచ్చిన డబ్బుతోటి విలాసవంతమైనటువంటి పనులు చేస్తారు. మందు తాగడానికను విలాసవంతమైనటువంటి పనులకి వాటిని కాజేస్తారు తప్పితే ఆ 10,000 వల్ల ఆ కుటుంబానికి ఉరిగేది లేదు, సచ్చేది లేదు. ఈ రాష్ట్రానికి లోటు బడ్జెట్, రాష్ట్రం నాశనం కావటం తప్పితే. మరి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటన వెనక ఉన్న ఆంతర్యాలు ఏమనుకోవచ్చు అంటారు? పదే బెంగళూరు పర్యటన వెనక మళ్ళీ ఉన్న ఆంతర్యం ఏం చేస్తావు? సమర్థవంతమైనటువంటి వీళ్ళు లేరు. ఎవరు గన్మెన్లు, వాళ్ళు ఏమంటారు, సెక్యూరిటీ. 800 మంది సెక్యూరిటీ, 700 మంది సెక్యూరిటీ కావాలంట. మరి ఆయన సెక్యూరిటీ రాష్ట్ర ప్రభుత్వం యాడీయగలిగిద్ది? ప్రధానమంత్రికి ఉందో మరి లేదు నాకు తెలియదు. 700 మంది 700-800 మంది సెక్యూరిటీ మనకేం చేయను? కదిలితే పరదాలు కట్టించుకోను, చెట్లు పగల కొట్టను. ఏ మీటింగ్ పోయినా ప్రజల్లో ఎక్కడైనా కలిసిండా? రైతులకు ఇబ్బంది జరిగింది, ఎక్కడన్నా దిగి పొలంలోకి పోయి చూసిండా? లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆయన నేను అజ్జేయట్లా, ఇది చంద్రబాబు నాయుడు అజ్జేయట్లా, ఇది చేయట్లా, ఇవన్నీ చేస్తాడు. మీరు కొద్దిగా ఓపిక పట్టండి, కొద్దిగా సమయం ఇవ్వండి ఆయనకి. అన్నీ చేస్తాడు, అన్నీ తెలిసిన వ్యక్తి, అభివృద్ధి గురించి తెలిసిన వ్యక్తి, రాష్ట్రాన్ని ముందుకు ఏ విధంగా తీసుకొని పోవాలో తెలిసిన వ్యక్తి. ఆయన మీరు గందరగోళం చేయబాకండి, ప్రశాంతంగా వదిలేయండి. థ్యాంక్ యూ.